హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్ రెసిపీ అండి, అందరికీ తెలిసిందే అయినా ఇలా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి, పులావ్లోకి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి 1/2 లీటర్ పెరుగు తీసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలండి. పలుకులు ఏమీ లేకుండా పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలా చేయడం వల్ల రైతా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులోకి ముందుగానే కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్మాల్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ అలాగే 1/2 క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలండి. లిటిల్ బిట్ వేసుకోండి, ఎక్కువ వేయొద్దు ఇవి. అండ్ అలాగే కొంచెం జీలకర్ర క్రష్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర వేయడం వలన ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకునే పర్ఫెక్ట్ రైతా రెసిపీ రెడీ. మీకు ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.